హాయ్ అండి, ఈరోజు మనం చేయబోయే కర్రీ దోసకాయ టమాటా. ముందుగా స్టవ్ వెలిగిద్దాము. వెలిగించేసి గిన్నె పెట్టేసుకున్నాము. కర్రీకి సరిపోను ఆయిల్ వేసుకుంటున్నాను. గుదగండి తాలింపు గింజలు వేసుకుంటున్నాను. కొద్దిగా శనగపప్పు వేస్తున్నాను. ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నాను. దోసకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. మూత పెట్టేస్తున్నాను. మూత తీసుకున్నాము. తీసుకొని చూస్తాము, కలుపుదాము. ఓకే, ఉడికిపోయింది. ఓకే అండి, ఉడికిపోయినాయి ముక్కలన్నీ. దాని బాగుంటుందండి కర్రీ. పసుపు వేసుకున్నాను, కారం వేసుకుంటున్నాను. కలుపుకోవాలి ఇలా. సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఇందులో కొద్దిగా టమాటా వేసుకున్నాము. 1/2 కేజీ దోసకాయలకి 2 టమాటాలు కట్ చేశాను అనమాట. కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. మగ్గనిద్దాం ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో. ఓకే, మగ్గిందేమో చూసుకుందాము. కర్రీ కలుపుకున్నాము. లో ఫ్లేమ్లో ఉడికితే కనుక ఉడికి మొత్తం ఆయిల్ పైకి రావాలి. ఆయిల్ పైకి వస్తే కర్రీ అయినట్టే. ఓకే, ఒక కర్రీ ఉడికిందేమో చూద్దామండి. ఓకే, ఉడికిపోయింది. ఆయిల్ కూడా చూడండి పైకి ఎట్లా వచ్చేసిందో. కొద్దిగా కసూరి మెంతి వేసుకుందాము. ఎందుకంటే టేస్ట్ ఇందులో అల్లం పేస్ట్ మసాలాలు ఏమి వేయట్లే కదా. ఇది వేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. మెంతి కూర వేయలేదు, కసూరి మెంతి వేసుకున్నాను. అది ఇది సేమ్. కొత్తిమీర అండి చూడండి. టమాటా దోసకాయ కర్రీ రెడీ. మూత పెట్టేసి స్టవ్ బంద్ చేద్దాము.